నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మనుబోలు పోలీస్ స్టేషన్లో 7 కొండలు అని వ్యక్తి మృతి చెందగా అది లాకప్ డెత్ అని ఆయన బంధువులు, అక్క చెల్లెళ్ళు ఆరోపించారు. ఈ విషయాన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచురిస్తే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో పాటు గూడూరులో విలేకరుల పట్ల సీఐ తీవ్ర పదజాలంతో మాట్లాడటాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులకు ఇచ్చిన నోటీసులను పోలీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్టుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మనుబోలు పోలీస్ స్టేషన్లో 7 కొండలు అని వ్యక్తి మృతి చెందగా అది లాకప్ డెత్ అని ఆయన బంధువులు, అక్క చెల్లెళ్ళు ఆరోపించారు. ఈ విషయాన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచురిస్తే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో పాటు గూడూరులో విలేకరుల పట్ల సీఐ తీవ్ర పదజాలంతో మాట్లాడటాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులకు ఇచ్చిన నోటీసులను పోలీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో జర్నలిస్టుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శనాత్మకంగా ఉంది. ఇక్కడ మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వాళ్ళు ఫెయిల్యూర్స్ను ఒప్పుకోకుండా ఎదురుదాడి చేసిన ప్రయత్నం చేసింది. మనుబోలు పోలీస్ స్టేషన్లో 7 కొండల బంధువులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ముమ్మాటికి ఇది లాకప్ డెత్ అని వాళ్ళు చెప్తే పత్రికలు కానీ ఛానల్స్ కానీ ప్రచురింపజేసాయి. కానీ దీన్ని పక్కన పెట్టేసి పోలీసులు వాళ్ళ మీదకి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఎట్టంటే ఈ మీడియా పర్సన్స్గా నోటీస్ ఇస్తే ఇది డైవర్ట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. ఇది మంచి చర్య కాదు. దీంతో పాటు గూడూరులో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. గూడూరు సిఐ విలేకరులని, అంటే మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని గొట్టం పట్టుకొని వస్తారని చెప్పి మాట్లాడిన భాషలో పోలీస్ డిపార్ట్మెంటు ట్రైనింగ్లో నేర్పిస్తారు చూడండి భాష, ఆ భాషలో మాట్లాడినట్టు మనోళ్ళు నిరసన కూడా తెలిపారు. ఆ నిరసనకి సంపూర్ణంగా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ మద్దతు ఇస్తుంది. గూడూరు సోదరులు కూడా కలిసి వచ్చిన దానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా జర్నలిస్టుల మీద ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అండగా ఉంటుంది. జర్నలిస్టుల పక్షాన పోరాడతాం. పోలీసులు ఇలాంటి నోటీసులు, ఈ వ్యవహారాలను వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. మేము రాసే వార్తలు, అనేక రకాలైన వార్తలు మీరు ఆపమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇచ్చిన నోటీసులు కూడా మేము ఆపమని చెప్పి మేము అడుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. నెల్లూరు జిల్లాలో వరుసగా జర్నలిస్టులకు నోటీసులు ఇస్తూ పోలీసులు వ్యవస్థ పైన ఒక ఆందోళన కలిగించే అంశంగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఫోర్త్ పిల్లర్గా చెప్పేటటువంటి పాలకులు కానివ్వండి, అలాగే అధికార యంత్రాంగం కానివ్వండి, ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి కూడా మేము నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇంతకుముందు కూడా కోరాము. ప్రస్తుతం కూడా అదే మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వార్త రాసినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చినప్పుడు ఏదన్నా వ్యతిరేకం అన్నప్పుడు ఖచ్చితంగా కూడా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని, స్థానిక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ దాని మీద ఒక వివరణ ఇవ్వడం అనేది జిల్లాతో కానీ మొత్తం పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. దానికి భిన్నంగా కనీసం ఎవరు కూడా అందుబాటులో లేకపోగా వార్త రాసిన వాళ్ళపైన నేరుగా రిపోర్టర్లకి నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయం. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఇలాంటి విషయాలను నోటీసులు ఇచ్చేటటువంటి ఒక దుస్సంప్రదాయానికి చేస్తుబలికి ఫ్రెండ్లీ పోలీస్ అని వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో అందరితో కూడా కలుపుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మనుబోలు కేసు వ్యవహారంలో జర్నలిస్టుకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా మేము ఈ నోటీసులు ఇచ్చిన దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికోసంగా గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీరోలు, స్టాఫ్ రిపోర్టర్లంతా ఒక కమిటీగా ఏర్పాటు కావడం జరిగింది. పోలీసులు ఇప్పటికైనా సరే దీనికి సంబంధించిన నోటీసులు ఉపసంహరించుకోకపోతే మీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మీడియాకి, అంటే నెల్లూరు జిల్లాలో మీడియాని బతకనివ్వండి, మీడియాకి స్వేచ్ఛ ఇవ్వండి.
పొరపాటు ఏదైనా జరిగి ఉంటే ఎక్కడ జరిగిందని చూసుకోవాలి, కానీ మీడియాకి నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తే ఇది మంచి విధానం కాదని చెప్పి మేము చెప్తున్నాం. విలేకరులపై కక్ష సాధింపు చర్యలుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు తప్ప ఈరోజు ఒక ఉద్దేశపూర్వకంగా విలేకరులకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధం. అయితే ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకోకుండా ఈరోజు పోలీసు స్టేషన్ విలేకరులు చుట్టడం, విలేకరుని తిప్పడం కూడా ఒక పోలీసులు అవగాహన చేస్తారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఈరోజు విలేకరులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం పూర్తిగా అసలు పూర్వాపరాలు తెలుసుకునే నిర్ణయం తీసుకుంటే మంచిది. విలేకరుల మీద కక్ష సాధించడం అనేది చట్టవిరుద్ధం. అయితే ఈ విధంగా జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగాన్ని పోలీసులు విలేకరుల మీద టార్గెట్ చేయడం అనేది మానుకోవాలని కోరుతున్నాం.